జీనియస్లు, ఇంటెలిజెంట్ పీపుల్, సెన్సిబుల్ పీపుల్ అందరూ కలిపితే 10% మాత్రమే ఉంటారు. మిగిలిందంతా క్రౌడ్, మందలో ఉంటే నీ ఇండివిజువాలిటీ పోద్ది. యు గెట్ మాబ్ మెంటాలిటీ, దాన్నే హెర్డ్ మెంటాలిటీ అంటారు. వాళ్ళు ఏం చేస్తే అదే చేస్తావు. గ్రూప్ సైజు పెరిగే కొద్ది నీ ఒపీనియన్ డైల్యూట్ అయిపోద్ది. నలుగురు అరిస్తే ఆలోచిస్తావు, అదే 1,00,000 మంది అరిస్తే అదే నిజం అనుకుంటావు. సో ఎప్పుడు క్రౌడ్ ని, గ్రూప్ ని దూరం నుండి చూడాలి తప్ప డోంట్ జాయిన్ దెమ్. ఇఫ్ ద గ్రూప్ లూజెస్ ద మైండ్, యూ ఆల్సో లూజ్ యువర్ మైండ్. మాబ్ లో ఉంటే యు బికమ్ అన్కాన్షియస్. అర్ధరాత్రి ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే కోరిక కలిగిన అలాగే చూస్తావు. కానీ 10 మంది తోడైతే అందరితో కలిసి రేప్ కమిట్ అవుతావు. ఒక లీడర్ని లంజా కొడక అని ఎదురు నిలబడి తిట్టలేవు, కానీ అదే మాట క్రౌడ్లో నుంచో నడుస్తావు. క్రౌడ్లో ఉంటే నీలో క్రైమ్ నిద్రలేస్తుంది, మైండ్ అంతా మూర్ఖత్వంతో నిండిపోద్ది.